హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. ఇటీవల మనం ఎస్ఐ రిక్రూట్మెంట్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద ఒక అభ్యర్థి ఇట్లా కామెంట్ పెట్టారు. సార్, నా మీద కేసు ఉంది, కేసు క్లోజ్ అయ్యాక ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని కామెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే కేసెస్ మొత్తం మనం 2 కేటగిరీస్లో చూసుకుంటాం. ఒకటి జనరల్ కేసెస్, ఇంకోటి క్రైమ్ కేసెస్. ఈ జనరల్ కేసెస్లో కూడా ఆ వ్యక్తి పైన కోర్టు అన్నది కేసుని కొట్టివేసిన లేదా నిర్దోషిగా తేల్చిన ఆ వ్యక్తి అన్నది భయపడాల్సిన అవసరం లేదు. మన పోలీస్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ సాధించినట్లే. లేదా మన మీద ఉన్న కేసు క్రైమ్ కేసు అనుకోండి, లైక్ మర్డర్ కేస్ ఆర్ అటెంప్ట్ టు రేప్ కేస్ ఎక్సెట్రా, ఇటువంటి కేసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అర్హత కోల్పోయినట్లే. మన మీద ఉన్న కేసు అంటే ఆ కేసు నేచర్ పైన ఎటువంటి కేసు, అది సీరియస్ క్రైమా లేకపోతే చిన్నపాటి కేసా అన్నది కేసు పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకైనా మంచిది మన మీద ఎటువంటి కేసు ఉన్నా ఆ జడ్జిమెంట్ కాపీ అన్నది మన దగ్గర పెట్టుకుంటే చాలా వరకు ఉత్తమం, మంచిది. ఇంకా ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మనకి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. జై హింద్.